అంటే చంద్రబాబు నాయుడు గారితో మీ అనుబంధం కొత్తది కాదు, ఎప్పటి నుంచో ఉంది. అంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన మీతో ఆ, ఎలా ఉంటున్నారు? గతంలో అంటే ఏమన్నా మార్పు గమనించారా, లేదా అదే చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు? నేనైతే మారిపోయాను చూడాల. ఉమ్, సేమ్. ఓకే. మరి కలిసినప్పుడు ఏమన్నా మీ మీకు ఏమన్నా మంత్రి పదవి గురించి కానీ, అంటే చాలా రచరచ జరుగుతుంది కదా, దాని గురించి ఏమైనా ఇంకేం ప్రస్తావన మంత్రి వచ్చిందా? పదవి అయిపోయింది కదా. ఇంకా మంత్రి పదవి గురించి ఆయన మాటలన్నీ ఎబ్బెట్టుగా ఉంటుంది. నేను అడిగితే ఇంకా దరిద్రంగా ఉంటుంది. అయిపోయినాయి కదా, అన్ని ఇచ్చేశారు కదా. అంటే ఆ ప్రస్తావన ఏం రాలేదా? కేవలం ఉండి వరకే. ఓకే. ఎందుకు మీనింగ్లెస్ ప్రస్తావన? నేను నా కాన్స్టిట్యున్సీ వరకే తప్ప ఊరికనే అక్కర్లేని ప్రస్తావన అయితే నేను తీసుకురాను. ఓకే. లోకేష్ గారిని కూడా ఆ- కలిసినట్టు ఆయన తీసుకు ఆయన రైట్. లోకేష్ గారిని కూడా కలిశారు కదా సార్, ఏంటి ఎలా ఉంది? ఏం మాట్లాడుకున్నారు? అంటే ఇవన్నీ చెప్పుకోలేరు బయటికి. షేర్ ఏం చేయగ మాట్లాడుకున్నాం చెప్పలేం కదమ్మా కార్తీక్. షేర్ చేయగలిగిన మాట్లాడవలసి షేర్ అఫీషియల్ గా షేర్ చేయగలిగిన ఏమీ లేవు. ఓకే. నీ మనసులో ఏమనుకుంటున్నావో అవి అయితే మాట్లాడానేమో అని నేను అనుకుంటున్నా. ఉమ్, ఓకే. నర్మగర్భంగానే చెప్తున్నారు. అంటే మీకు రెస్పాన్స్ ఎలా వచ్చింది? అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఆ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకులు ఒకలా ప్రవర్తిస్తారు, అధికారం వచ్చాక కాదమ్మా, ఇంకొకలా. నాకు రెస్పాన్స్ ఎవరైనా కూడా బాగానే ఇస్తారు. నేను కలిసినప్పుడు నాకు ఎవరి దగ్గరైనా రెస్పాన్స్ బాగానే ఉంటుంది. అన్నిట్లకన్నా ఆశ్చర్యకరమైన రెస్పాన్స్ ఏంటంటే ఆ, మరి ఎవరి ఓటమికి ప్రధాన కారకున్నో డెఫినెట్ గా సరే, కొద్దిమంది అక్నాలెడ్జ్ చేసినా చేయకపోయినా ఐఎమ్ ద మెయిన్ మ్యాన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది స్టార్టింగ్ ఆఫ్ ద డౌన్ఫాల్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఇఫ్ నాట్ ద ఎంటైర్ డౌన్ఫాల్, I take the credit, but I made the beginning of his end as a chief minister. So, so definitely గా మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మొన్న నేను మాట్లాడినప్పుడు ఐ had only requested him to attend the assembly. అంతే, అంతకుమించి మాట్లాడుకుంటే ఏమీ లేదు. కానీ ఈవెన్ హీ రెసిప్రొకేటెడ్ వెరీ పాజిటివ్లీ. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను ఎవరితో మాట్లాడినా అందరూ నాతో బాగానే ఉంటారు. దట్ డజంట్ మీన్ దట్ దే విల్ బి గుడ్ టు మీ ఆర్ ఎనీథింగ్. సరే, అదే ఆ వ్యవహారం గురించి అడుగుదాం అనుకుంటున్నాను. అసలు జనాలు ఊహించుకునేది ఏంటంటే మీరిద్దరూ ఒక వర్గ శత్రువుల్లానే ఉన్నారు గత 5 సంవత్సరాలు. అంటే మీరు మీరు మిమ్మల్ని ఆయన టార్గెట్ చేశారు, మీరు కూడా ఆయన విధానాలను గట్టిగానే విమర్శించారు. ఇద్దరు ఎదురైతే నిజంగా ఆ, మన ఉండి భాషలో చెప్పాలంటే రెండు పందెం కోళ్ళలాగే ఎదురవుతారనే యాంగిల్ జనాల్లో ఉంటది. కానీ ఇద్దరు చక్కగా చిరునవ్వుతో చేతిలో చెయ్యేసుకుని ఎలా ఉన్నావు, బాగున్నావా, భోజనం బాగా తిన్నారా, ఈ టైప్లో సంభాషణ జరిగినట్టుగానే ఉంది. అసలు ఏంటి ఆ వ్యత్యాసం ఏంటి? ఏమీ లేదు. అక్కడ మ్యాటర్ ఇస్ వెరీ సింపుల్. నేను ఒక ఎమ్మెల్యేని, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే. ఇద్దరు ఎమ్మెల్యేలు. అతను ఎక్స్ సీఎం, లీవ్ దట్ ఫర్ టైం బీయింగ్. ఒక సింగిల్ అపోజిషన్ పార్టీకి ఈజ్ ద లెజిస్లేచర్ పార్టీ లీడర్. సో అతను సభలో లేకపోతే అది ఉప్పు లేని కూరలాగా ఉంటుంది అని చెప్పి నా ఫీలింగ్. నేను ఎప్పుడైతే ఆయన నాకు స్టేటస్ కావాలి లేకపోతే నేను రాను అని అన్నాడో అప్పుడే నేను, నీ ఇంటర్వ్యూలో నేను చెప్పానో లేదో కానీ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పా, హీ మస్ట్ అటెండ్ ది అసెంబ్లీ. ప్రతిపక్షం లేకుండా శాసనసభ ఏంటి అని నేను మాట్లాడటం జరిగింది. అదే మాట అనుకోకుండా అతను నాకు తారసపడ్డప్పుడు చెప్పా, ఒక ఒక ప్రజెంట్ కొలీగ్ గా, ఓకే యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అన్ ఎక్స్ కొలీగ్ ఇన్ ద అదర్ పార్టీ, రమ్మనమని చెప్పటం నా బాధ్యతగా భావించా. ఆయన వస్తాడా, జగన్మోహన్ రెడ్డి గారు రాడా అనేది ఆయన వ్యక్తిగతం. బట్ అడగటం నా బాధ్యతగా నేను భావించి నేను అడిగా. బట్ ఈ రియాక్టెడ్ ఇన్ ఏ పాజిటివ్ వే. తప్పకుండా యూ విల్ సీ, యూ విల్ సీ కదన్నా.
కమ్ అని అనటం జరిగింది. బట్ దానికి ముందే ఆయన మరి అక్కడ కోర్టులో ఫైల్ చేయటం, మరి ఇవాళ కూడా ఏదో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయని నేను పేపర్లో చూసా. మరి కోర్టు ఏమంటుంది, కోర్టు ఇంటర్ఫియర్ అవుతుందా అవదా అనేది మనకు తెలియదు. ఒకవేళ ఇంటర్ఫియర్ అవ్వము అంటే మరి ఈయన వస్తాడా రాడా అన్నది కూడా నాకు తెలియదు. బట్ యాజ్ ఎ కొలీగ్ ఎమ్మెల్యే, బట్ హూ హెస్ గాట్ ద అడిషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ ద లీడర్ ఆఫ్ హిస్ ఓన్ పార్టీ, ఫ్లోర్ లీడర్ ఆఫ్ హిస్ ఓన్ పార్టీ, హీ హాస్ గాట్ నో డౌట్ అడిషనల్ క్వాలిఫికేషన్. అతను ఒక పార్టీ, 5 ఏళ్ళు పరిపాలించిన పార్టీ, గతంలో ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు కూడా 40% ఓట్లు వచ్చినాయి. సీట్లు రాకపోయినా సింగిల్ గా పోటీ చేశాడు, సీట్లు రాకపోయినా ఓట్లు వచ్చినాయి. సో కాబట్టి నువ్వు రావా బాబు అని చెప్పి నేను చెప్పాను. సరే సార్, ఆయనకి 11 సీట్లు వచ్చాయి. ఘోరమైనటువంటి ఓటమి అది ఇప్పటి స్టాండర్డ్స్ ప్రకారం. అందరూ ఆశించింది ఒక 6 నెలలు రాడు బయటికి అనుకున్నారు, కానీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా తిరుగుతున్నాడు ఆయన. అంటే మీరు ఆశించారా ఈయన తొందరగా బయటకు వస్తాడు, మీ మాజీ పార్టీ అధ్యక్షులు, లేదా మీరు కూడా కొంచెం షాక్ అయ్యారా? నేను షాక్ అవ్వాల, ఎందుకంటే నాకు అతని నేచర్ నాకు తెలుసు. నేను షాక్ కాదు. ఓకే. ఇంకొకటి సార్, 700 కోట్లు రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ముఖాలు ముద్రించడానికే అయింది అని చెప్పి బాగా వచ్చినాయి. అంటే ఆ మొత్తం ఈ వార్తల్లో నాకున్న ఒక చిన్న ఆవేదన ఏంటంటే, ఇవి కేవలం డిబేట్ల వరకే, న్యూస్ పేపర్లలో ముద్రించడం వరకే పరిమితం అవుతాయా, లేకపోతే 700 కోట్లు అంటే మాటలు కాదు మీకు? ఇప్పుడు దానికి నేను ఎప్పటి నుంచో ఎన్నో రచ్చబండల్లో ఈ పిచ్చ తగ్గించుకోవా బాబు జగన్మోహన్ రెడ్డి, కమ్స్ అండర్ నార్సిసిజం, ఇది మంచిది కాదు అని చెప్పా. ఇప్పుడైనా సరే, ఆయన ఐ డోంట్ థింక్ రాళ్ల ఖర్చు 700 కోట్లు అయింటుంది, కానీ బొమ్మ వేయడానికి ఖర్చు అంత అవదు. 10 కోట్లు 15 కోట్లు అయిందనుకో. సో రాళ్ల ఖర్చు నిజంగా వీళ్ళు సర్వే చేసి ఆ రాళ్ళు పతాలి అంటే ఏముంది, ఇప్పుడు పైన వేశారు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ అనుకో, తిరగేసి పాతి పెడితే సరిపోయింది. ఓకే. భూమిలోకి పోతావు కదా, అది తిరగేసి పాతి పెడితే అయిపోయింది కదా. దానికి పెద్ద అంత ఖర్చు ఏం కాదు. రాయి, అసలు రాయే మనం వాడకపోతే అది ఓకే. బట్ ఆ రాయిని రకరకాలుగా వాడుకునే వాళ్ళు వాడుకోవచ్చు, ఫెన్సింగ్ వాడుకోవచ్చు, రకరకాలుగా వాడుకోవచ్చు. బట్ నో డౌట్ ఇట్ ఈస్ ఎ ఫూలిష్ యాక్ట్ వాట్ హీ హాస్ డన్. అన్డౌటెడ్లీ ఇట్స్ ఎ ఫూలిష్ యాక్ట్ విచ్ ఐ హావ్ రిపీటెడ్లీ మెన్షన్ ఇన్ మై రచ్చబండ. పాస్బుక్లు మళ్ళీ మీ ప్రభుత్వం పోతుంది, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతాడు, ఆ పుస్తకాలన్నీ తీసేస్తారా బాబు అని చెప్పి నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాను. ఈయన ఓడిపోవటం ఖాయం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం, ఆ బొమ్మలన్నీ తీసేస్తారా, ఆయన బొమ్మ వేసుకోడు, రాజ గవర్నమెంట్ ముద్రే ఉంటుంది అని నేను రికార్డెడ్ గా, వాళ్ళు అదే జరిగింది. కానీ నేను ఇది ఎప్పటి నుంచి 2 సంవత్సరాలుగా చెప్తున్నా, లీవ్ దిస్ నార్సిసిజం. He did not listen. Perhaps he thought that he is going to be at least for next 15-20 years as the CM. బట్ అది అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. ఆయన ఒకటి తలిచాడు, భగవంతుడు ఇంకోటి తలిచాడు. అవలా